విషయాలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదండి. ప్రకటన గ్రంథంలో పోయిన వారము సార్దీస్ సంఘాన్ని నేర్చుకున్నాం, 5వ సంఘము. ఈరోజు 6వ సంఘం గురించి క్రీస్తు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలలో ఫిలదెల్ఫియా అనే సంఘంతో ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఫిలదెల్ఫియా అనే సంఘంతో ఆయన కొన్ని విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘము మాత్రమే కాదు, కానీ ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న లక్షణాలు కలిగి ఉన్న సంఘంతో క్రీస్తు వారు మాట్లాడుతున్నారు కదా. ప్రపంచంలో ఏ సంఘాన్ని తీసుకున్నా ఈ 7 సంఘాలలో ఖచ్చితంగా ఒక సంఘానికి అనుబంధమై ఉంటుంది, లేకపోతే ఈ సంఘంలోని లక్షణాలు కలిగి ఉంటాయి ఖచ్చితంగా, ఏది కూడా ఎగ్జెప్షన్ కాదు. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అందులో మనం ఉన్నట్లయితే అందులో దేవుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో మనం శ్రద్ధగా వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతూ, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. మనము మొదటి నుంచి నేర్చుకుంటున్నట్టుగా ప్రతి సందర్భంలో కూడా క్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి సంఘంతో కూడా ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క రకంగా తనను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. తాను ఏమై ఉన్నాడో ఆ సంఘానికి కదా అని పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఈ సంఘంతో కూడా అదేవిధంగా పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? దావీదు తాళపు చెవి కలిగిన వాడు, సత్యస్వరూపి, పరిశుద్ధుడైన దేవుడు అనే మాట రాయబడింది కదా. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు, తన క్యారెక్టర్స్ ఏంటో ఆ సంఘానికి బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఏమి చెప్పే సంగతుల్లోనో లేకపోతే ఏం చెప్పడానికి క్రీస్తు వారు ఇష్టపడుతున్నాడు ఆ సంఘానికి అని అంటే, మొట్టమొదటిగా తనలో ఉన్న లక్షణాలను చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. తాను ఏమి కలిగి ఉన్నాడో, తాను ఏమి చేయగలడో, తన ఉద్దేశం ఏంటో ఆ సంఘానికి బయలుపరుస్తూ ఉన్నాడు. నీతో, నాతో, మనతో కూడా, సంఘం అంటే మనమే కదా, మనకు కూడా తన క్యారెక్టర్ ఏంటో బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మొదటిగా దావీదు తాళపు చెవి కలిగి. దావీదు తాళపు చెవి కలిగిన వాడు ప్రభువైన క్రీస్తు వారు. సహజంగా మనము తాళం చెవి కలిగి ఉన్నామంటే అర్థం ఏంటి? మన దగ్గర కీ ఉంది, మన తాళం చెవి మన దగ్గర ఉంది అని అంటే ఆ ఇంటికి సంబంధించిన తాళపు చెవి కదా, ఒక ఇంటికి సంబంధించిన తాళపు చెవి. ఆ ఇంటి మీద ఎవరు కలిగి ఉంటారు తాళపు చెవి? ఆ ఇంటి అధికారి, ఆ ఇంటి ఓనర్ కదా, ఇంటికి సంబంధించిన వాడు. తాళపు చెవి కలిగిన వాడు అంటే ఆ ఇంటి మీద అధికారం కలిగిన వాడు అని మనకు అర్థమవుతుంది. అది ఇల్లే కావచ్చు, బంగళానే కావచ్చు, లేకపోతే కారే కావచ్చు కదా, అది ఏదైనా కావచ్చు. దేని తాళపు చెవి కలిగి ఉన్నా దాని మీద అధికారము కలిగి ఉన్నవాడు, లేకపోతే దానికి సంబంధించిన ఓనర్ అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ క్రీస్తువారు కలిగి ఉన్నది దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి అంటే సపోజ్ ఇప్పుడు నా దగ్గర కీ ఉంది, నా ఇంటిది కాకుండా లేకపోతే మీకు సంబంధించి మీ ఇంటిది ఎవరిదన్నా ఒకరిది, సైమన్ బాబు వాళ్ళ ఇంటిది తాళపు చెవి నేను కలిగి ఉన్నాను అనుకుందాం. వాళ్ళ తాళపు చెవి నేను కలిగి ఉన్నాను అని అంటే ఆ ఇంటికి సంబంధించిన విషయాలు కదా, ఆ ఇంటికి సంబంధించిన ఆ ఇంటి మీద అధికారం కలిగి ఉన్నవాడు. ఆ కలిగి ఉన్నంతసేపు, ఆ తాళపు చెవి నా దగ్గర ఉన్నంతసేపు ఆ ఇంటికి మీద నాకు అధికారం ఉంది. ఆ ఇంటిని నేను ఓపెన్ చేసుకొని వెళ్ళొచ్చు, తర్వాత కదా క్లోజ్ చేసుకొని నేను బయటికి రావచ్చు. ఎప్పుడు కావాల్సి అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాల్సి అప్పుడు బయటికి రావచ్చు. యాక్సెస్, ఆ ఇంటికి సంబంధించిన యాక్సెస్ అది నా ఇష్టం, నాకు సంబంధించినంత వరకు నాకు కలిగి ఉంటుంది అది. ఎగ్జాక్ట్గా ప్రభువైన క్రీస్తు వారు కూడా దావీదు తాళపు చెవిని కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దావీదుకు సంబంధించిన విషయం ఏదో ఉంది, దావీదుకు సంబంధించిన విషయాల మీద అధికారం కలిగి ఉన్నాడు అనే కదా మనకు అర్థమవుతుంది. దావీదు గారికి ఏదో సంబంధం కలిగి ఉంది, ఏదో ఉంది, దానికి సంబంధించిన ఇంటి మీద ప్రభువైన క్రీస్తు వారికి అధికారము కలిగి ఉన్నవాడు. నేను దావీదు తాళపు చెవిని అంటే తాళపు చెవి నా దగ్గర ఉందంటే దావీదు గారికి సంబంధించిన విషయాల మీద నేను అధికారం కలిగి ఉన్నాను అని మనకు అర్థమవ్వాలి.
అయితే ఏం కలిగి ఉన్నాడు దావీదు గారు? ఏ అధికారాన్ని క్రీస్తు వారు కలిగి ఉన్నారు అంటే, దావీదు గారికి ఆ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 2 శామ్యుయేలులో 2 సమూయేలు 7వ అధ్యాయము 2 సమూయేలు 7వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి చదువుతాను. 2 సమూయేలు 7వ అధ్యాయము 16వ వచనము. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. దేవాది దేవుడు దావీదు గారికి, తన హృదయానుసారుడైన దావీదు గారికి ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడుతుంది, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుంది, నీ వంశములో నుంచి వచ్చిన వాళ్ళే నిత్యము పరిపాలన చేస్తారు అని దావీదు గారికి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవునికి మందిరం కట్టించాలి అని దావీదు గారు అనుకున్నప్పుడు, నువ్వు కాదు కట్టించేది, నీ కుమారుడు కట్టిస్తాడు సొలొమోను. అయితే ఏం సొలొమోను కట్టిస్తాడని చెబుతూ దావీదు గారికి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఈ అధ్యాయంలో. నీ రాజ్యము నిత్యము ఉంటుంది, నీ సింహాసనము నిత్యము ఉంటుంది, నీ సింహాసనము మీద నీ వంశము వారే పరిపాలన చేస్తారు నిత్యము అనేది దేవుడు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం. అయితే దావీదు గారు చేసిన ఈ వాగ్దానాన్ని, దావీదు గారి తర్వాత సొలొమోను వచ్చాడు రాజుగా, సొలొమోను పరిపాలన చేశాడు. సొలొమోను తర్వాత ఎవరు వచ్చారు కదా? సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు వచ్చినట్టుగా మనం చూస్తాం, రెహబాము కదా. సొలొమోను కుమారుడు రెహబాము. అయితే ఈ రెహబాము నాయకత్వంలో లేకపోతే పరిపాలన చేస్తున్నప్పుడు ఇజ్రాయేలు ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం, తర్వాత ఎప్పుడైనా పనికి వస్తుంది. రెహబాము పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇజ్రాయేలు 12 గోత్రాలు కూడా 2 దేశాలుగా విడిపోతాయి. 10 గోత్రాలు ఒక దేశంగానో, 2 గోత్రాలు ఒక దేశంగానో విడిపోతాయి. 10 దేశాలు కలిసి ఇజ్రాయేలు దేశముగా విడిపోతుంది. అది నార్థన్ కింగ్డమ్ అంటున్నాం. ఇజ్రాయేలు యొక్క నార్థన్ కింగ్డమ్ అది ఉత్తర రాజ్యము. ఈ 2 గోత్రాలు కలిపి సౌతర్న్ కింగ్డమ్గా మారిపోతాయి. దక్షిణ దేశము, ఇది యూదా రాజ్యము. 12 గోత్రాలను కలిపి మొదటిసారిగా మనం యాక్చువల్గా ఇజ్రాయేలు జనాంగం అంటున్నాము. ఇజ్రాయేలు ప్రజలనందరినీ, ఇజ్రాయేలు దేశాన్ని 12 గోత్రాలు కలిపి ఇజ్రాయేలు దేశం అంటున్నాం. ఆ 12 గోత్రాలను పరిపాలన చేసిన వాడు దావీదు గారు. తర్వాత సొలొమోను గారి దగ్గర వరకు కూడా 12 గోత్రాలు ఒకే రాజు పరిపాలన చేశాడు. కానీ ఎప్పుడైతే రెహబాము నాయకత్వంలోకి వచ్చేసరికి, రెహబాము రాజు అయినప్పటికీ ఒక చిన్న గొడవలు జరుగుతాయి అక్కడ. జరిగి 10 గోత్రాలన్నీ కూడా ఇజ్రాయేలు దేశంగాను, 2 గోత్రాలన్నీ కూడా యూదా దేశంగాను 2 డివైడ్ అయిపోతాయి. యూదా సామ్రాజ్యము, ఇజ్రాయేల్ సామ్రాజ్యం అంతా అక్కడే ఉన్నప్పటికీ 2 దేశాలు, 2 గోత్రాలు. ఏంటి ఆ 2 గోత్రాలు అంటే, యూదా గోత్రం ఒకటి, బెంజమిన్ గోత్రం. యూదా, బెంజమిన్ ఈ 2 గోత్రాలు యూదా సామ్రాజ్యంగా మారిపోతాయి. మిగతా 10 గోత్రాలు కూడా 12 గోత్రాలు కదా, యాకోబు గారికి 12 మంది కుమారులు, 12 గోత్రాలు కదా. ఈ 10 మంది కూడా ఇజ్రాయేలు దేశంగా మారిపోతారు. రెహబాము యూదా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు జెరోబాము ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తాడు. అందుకనే మనం అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు చాలా సందర్భాలలో ఈ మాట వస్తుంది, ఇజ్రాయేలు దేశాన్ని ఫలానా రాజు పరిపాలన చేస్తున్నప్పుడు యూదా సామ్రాజ్యాన్ని ఫలానా రాజు పరిపాలన చేయుచున్న సందర్భంలో అని రాసుకుంటూ వస్తారు లేఖనాలలో. అంటే మనకు అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది, ఇజ్రాయేలు యూదా ఇద్దరు రాజులు ఎందుకు ఉన్నారు అని. అవి విడిపోతాయి. విడిపోయిన తర్వాత జరిగిన ఆ సందర్భంలో ఈ మాటలు వస్తాయి. యూదా రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రాజుగా ఒకరు ఏర్పాటు చేయబడ్డారు. అదేవిధంగా ఇజ్రాయేలు 10 గోత్రాలను పరిపాలన చేయడానికి ఒక రాజు ఏర్పాటు చేయబడ్డ. అప్పటి నుంచి కూడా ఈ 2 గోత్రాలు విడివిడిగానే, ఈ 2 సామ్రాజ్యాలు విడివిడిగానే తమ తమ రాజును ఎన్నుకుంటారు. అయితే దేవుడు ఏం వాగ్దానం చేశాడు? యూదా వంశములో నుంచి. దావీదు గారు యూదా వంశానికి సంబంధించినవాడు. యూదా వంశములో
ఎవరు రాజు అయినప్పటికీ దావీదు వంశము నుంచి వచ్చిన రాజు మాత్రమే పరిపాలన చేశాడు కదా. దావీదు కుమారుడు సొలొమోను తర్వాత రెహబాము తర్వాత తన కుమారుడు, అట్లా కుమారులందరూ కూడా దావీదు వంశము నుంచే వచ్చిన వారు, యూదా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన వారు. అయితే ఈ యూదా చివరి రాజు ఎవరు? యూదా వంశములో నుంచి చివరిగా వచ్చిన రాజు ప్రభువైన క్రీస్తువారు. యూదా గోత్రపు సింహము, యూదా వంశములో నుంచి పుట్టినవాడు ప్రభువైన క్రీస్తువారు. దేవుడు దావీదు గారికి చేసిన వాగ్దానము, నీ రాజ్యము స్థిరపరచబడుతుంది, నీ రాజ్యము నిత్యము నిలుస్తుంది, దానికి అంతము లేదు అని వాగ్దానం చేశాడు. యూదా గోత్రము నుంచి, దావీదు వంశములో నుంచి వచ్చినవాడు ప్రభువైన క్రీస్తువారు నిత్య రాజ్యమును స్థాపించాడు కదా. క్రీస్తువారు నిత్యము నిలిచే రాజ్యాన్ని, యుగయుగములు పరిపాలన చేసే రాజ్యాన్ని, అంతము లేని రాజ్యాన్ని ప్రభువైన క్రీస్తువారు స్థాపించారు అనే విషయము మనకు తెలుసు. దావీదు గారికి చేయబడిన ఈ వాగ్దానము, దావీదు గారి వంశానికి చేయబడిన ఈ వాగ్దానము యొక్క అధికారము కలిగి ఉన్నవాడు ప్రభువైన క్రీస్తువారు, ఆ వంశములో నుంచి వచ్చిన క్రీస్తువారు. దావీదు తాళపు చెవి, దావీదు వంశం, యూదా వంశం అంతటి మీద అధికారం కలిగిన వాడు, ఆ రాజ్యమును నిత్యము స్థాపించిన వాడు ప్రభువైన క్రీస్తువారు. ఈ లోకములో మాత్రమే కాదు, కానీ ఆయన నూతన యెరూషలేము పట్టణము రాబోతుంది. నూతన యెరూషలేము మీద కూడా, పరలోకము మీద కూడా, భూమి మీద కానీ ఆకాశమందులో కానీ పరలోకంలో కానీ ఆయనకు అధికారము అనుగ్రహించబడింది. నిత్యము పరిపాలన చేయడానికి, యుగయుగములు పరిపాలన చేయడానికి, అనంతము నుండి అనంతము వరకు పరిపాలన చేయడానికి ప్రభువైన క్రీస్తు వారికి అధికారము అనుగ్రహించబడింది. తాళము చెవి కలిగి ఉన్నవాడు, ఆ రాజ్యము మీద తాళపు చెవి కలిగి ఉన్నవాడు, ఆ రాజ్యంలోకి ఎవరు ప్రవేశించాలన్నా ఆయన ద్వారా రావాలి, ఎవరు బయటికి వెళ్ళిపోవాలన్నా ఆయన ద్వారానే వెళ్ళిపోవాలి. ఆయన మాత్రమే తాళపు చెవి కలిగి ఉన్నవాడు, అధికారము కలిగి ఉన్నవాడు. పరలోక రాజ్యములో మనము చేరాలి అనంటే ఈ రాజు ద్వారా మాత్రమే, ఈ తాళపు చెవి ద్వారా మాత్రమే, ఈయన కలిగి ఉన్న మార్గము ద్వారా మాత్రమే మనము వెళ్ళగలము పరలోకానికి. ఎందుకు ఈ మాట క్రీస్తువారు ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తున్నాడు అనంటే, ఒక మాట చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఎందుకు చెప్తున్నాడు ఆయనకు అనంటే, ఎవడునూ తీయలేకుండా తాళపు చెవి కలిగి, ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఈయన ఒకవేళ ద్వారము తెరిచాడు అని అంటే, ఎవరినైనా పరలోకంలోకి ఆహ్వానించాడు అని అంటే, పరలోక రాజ్యంలోకి ఆయన ఆ ద్వారము వారి ముందర తెలిచారు అని అంటే, దానిని మూయడము ఎవరి తరము కాదు. ఎవరు కూడా దానిని, ఆ వ్యక్తి పరలోకం చేరకుండా, లేకపోతే ఆ ద్వారము గుండా వెళ్ళకుండా, ఆ ఇంటిలోకి వెళ్ళకుండా, ఆ మార్గంలో నడవకుండా ఎవరు ఆపలేరు. ఒకవేళ ఆ వ్యక్తి వెళ్తున్న మార్గం సరైనది కాదు, నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు అని చెప్పేసి క్రీస్తువారు ఒకవేళ ఆ ద్వారాన్ని మూసివేస్తే, ఆ ద్వారాన్ని తెరవడము ఎవరి వలన కాదు. ఎవరు కూడా దానిని తెరిచే ప్రయత్నం చేయలేరు, అది అసాధ్యము. అలాంటి అధికారం కలిగిన వాడు, అలాంటి శక్తి కలిగిన వాడు ప్రభువైన క్రీస్తువారు. ఈ విషయాన్ని ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు. నాకు ఈ అధికారం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఆయన ఒక మాట అంటున్నాడు అక్కడ, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. సత్యము అంటే ఇంగ్లీష్లో ఉండే ట్రూత్ అని రాయబడి ఉంటుంది, ట్రూత్ అండ్ హోలీ అని రాయబడి ఉంటుంది. పరిశుద్ధుడు, సత్యము, సత్యమైన నేను, సత్యస్వరూపి అయిన నేను నీతో ఒక మాట చెప్తున్నాను అంటే అర్థం ఏంటి? ఈ సంఘానికి తనను తాను సత్యముగా బయలుపరుచుకుంటున్నాడు, ఆయన పరిశుద్ధునిగా బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకు బయలుపరుచుకుంటున్నాడు? ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు? పరిశుద్ధునిగా, సత్యముగా తనను తాను పరిచయం చేసుకుంటూ ఒక మాట అంటాడు అక్కడ 8వ వచనంలో,
నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండునను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఈ ఫిలదెల్ఫియా సంఘము ఎదురుగా నేను తలుపు తీసి ఉన్నాను అంటున్నాడు. అంటే ఫిలదెల్ఫియా సంఘానికి ఆహ్వానం పలుకుతున్నాడు తన పరలోక రాజ్యంలోకి, తన రాజ్యములోకి కదా. ఫిలదెల్ఫియా సంఘానికి ఆహ్వానం పలుకుతున్నాడు, లోపలికి రమ్మని, నీకు తెరిచాను, నువ్వు ఇంకా రావచ్చు. అంటే ఎంత అద్భుతమైన అవకాశము ఈ ఫిలదెల్ఫియా సంఘం కలిగి ఉంది. ఎందుకు ఆ అవకాశము ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చి ఇచ్చాడు దేవుడు? ఎక్కడ రాయబల్లా నేను నీ ఎదుట ద్వారం తీసి ఉన్నాను, నిన్ను పరలోక రాజ్యానికి రమ్మని ఎక్కడ రాయబల్లా, కానీ ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రమే ఈ అవకాశము ఇచ్చినట్టుగా చూస్తున్నాము. నీ ఎదుట నేను ద్వారం తెరిచాను, దీనిని ఎవరు మూయలేడు, అసాధ్యము. నిన్ను పరలోకము చేరకుండా, నా వద్దకు రాకుండా, నా ఇంటిలోకి రాకుండా ఎవరు కూడా నిన్ను ఆపలేరు. ఎందుకు దాని ముందర ఆ ఫిలదెల్ఫియా సంఘం ముందర తలుపు తెరిచాడు అని అంటే మనకు అర్థం అవ్వవలసింది అక్కడ ఆయన దానిని బట్టి సంతోషిస్తున్నాడు అనేగా అర్థం. ఫిలదెల్ఫియా సంఘాన్ని బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న లక్షణాలను బట్టి ఆయన సంతోషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు దానిని బట్టి. ఎందుకు ఆనందపడుతున్నాడు? నేను పరిశుద్ధుడను అంటే పేతురు గ్రంథంలో మనం చూస్తాం, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను పరిశుద్ధుడను, నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీలో నేను పరిశుద్ధతను కనుగొన్నాను, నువ్వు పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నావు. నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధునిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏ విధంగా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తుంది అని అంటే అందులో నీ శక్తి కొంచెమైనను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. నీ శక్తి కొంచెమైనను, నువ్వు కలిగి ఉన్నది కొంచెమే, నీ విశ్వాసము కొంచెమే, నీ శక్తి కొంచెమే, అయినప్పటికీ నా వాక్యాన్ని నువ్వు గైకొన్నావు. అంటే మనకు అర్థం కావాలంటే కొంచెమైనను అని అంటే ఆవగింజంత విశ్వాసం గురించి దేవుడు లేఖనాలలో మాట్లాడతాడు కదా. ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటి? ఈ ఆవగింజంత విశ్వాసం ఏమి చేయగలదు? కొండలను పెకిలించి వేయగలదు కదా. ఈ చెట్టు వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఎప్పుడు ఆవగింజంత విశ్వాసము అంటే ఆవగింజంత పరిపూర్ణమైన విశ్వాసం. ఇంతకుముందు నేర్చుకున్నాం ఆవగింజకున్న లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే దాన్ని చూసినప్పుడు అది పరిపూర్ణంగా రౌండ్గా ఉంటుంది కదా, ఎక్కడ కూడా నొక్కులు ఉండవు, లొత్తలు ఉండవు, పరిపూర్ణంగా సర్కిల్లో ఉంటుంది అది. అంటే మనము కలిగి ఉన్న విశ్వాసము పరిపూర్ణమైనది ఉండాలి. కొంచెమైనా కానీ అందులో సందేహం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు కదా. ఏ విధమైన దేవుని వాక్యాన్ని, వాగ్దానాలను అనుమానించే విధంగా ఉండకూడదు. నువ్వు కలిగి ఉన్నది కొంచెమే, నీ విశ్వాసము కొంచెమే, కానీ అది పరిపూర్ణంగా ఉంది అని అంటున్నాడు కదా. గొప్పగా నువ్వు విశ్వాసంలో చాలా చాలా అద్భుతాలు చేశావు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేశావు అని చెప్పట్లా. నువ్వు కలిగి ఉంది కొంచెమే, కానీ కలిగి ఉన్న దానిలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు. కలిగి ఉన్న దానిలో నువ్వు విశ్వాసములో ఏమాత్రము అనుమానం లేకుండా నా వాక్యాన్ని నువ్వు గైకొన్నావు, నా వాక్యానుసారంగా నువ్వు జీవించే ప్రయత్నం చేస్తున్నావు. ఎవరి ఎదుట ఆయన తలుపులు తీస్తాడు? ఎవరిని పరలోకంలోకి ఆయన ఆహ్వానిస్తాడు? ఎవరైతే తమను తాము పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారో. దేవుని వాక్యము సత్యము కదా, సత్యస్వరూపి అని చెప్పుకుంటున్నాడు తను. సత్యమై ఉన్నవాడు, నేనే మార్గము, సత్యము, జీవము. సత్యము అని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన మాట సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు. ఆయన చెప్పిన మాట నెరవేర్చగల సమర్థుడు. ఒక మాట చెప్పాడు అంటే అది నెరవేర్చగల సమర్థుడు. ఈ వాక్యం యొక్క శక్తి గ్రహించిన వాడు, ఆయన సత్యమై ఉన్నాడు అని తెలుసుకున్నవాడు, ఆయనను రుచి చూసి తెలుసుకున్నవాడు, ఆయన ఉత్తముడని గ్రహించినవాడు చేసే పని తనను తాను పరిశుద్ధపరుచుకుంటూ జీవించే ప్రయత్నం చేస్తారు. ఉన్న ఆ కొంచెం విశ్వాసంలోనే నమ్మకంగా జీవించడానికి ఫిలదెల్ఫియా సంఘం ప్రయత్నం చేస్తుంది.
అందుకనే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నీకు కలిగి ఉంది కొంచెమే, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు కలిగి ఉన్న ఆ కొంచెంలో నువ్వు ఎంతో నమ్మకంగా ఉన్నావు. అనుమానము లేని, సందేహము లేని, దేవుని వాక్యాన్ని అనుమానించని, ఆయన మాటను అనుమానించని, ఆయనకు తిరుగుబాటు చేయని, ఏ సందేహం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నిన్ను నా వద్దకు రాకుండా ఎవరు కూడా ఆపలేరు కదా. ఎంత అద్భుతమైన సాక్ష్యమో ఫిలదెల్ఫియా సంఘం కలిగి ఉంది. కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరాడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. ఇంకొక మాట ఎక్కడ చూస్తాం వాక్యమును, నా నామమును ఎరుగననలేదు అన్న మాట కూడా చూస్తాం కదా. అంటే అది జీవిస్తున్న విధానము. ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న యొక్క విశ్వాసం ఏంటి? కొంచెం కలిగి ఉంది, ఆ కొంచెములో విశ్వాసముతో ఉంది. నా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం, నా నామము ఎరుగననలేదు అనే మాట కూడా రాయబడింది. అంటే నా నామము ఎరుగననలేదు అంటే ఎక్కడ ఎరుగననలేదు, నాకు ఆ క్రీస్తు వారు ఎవరో తెలియదు అని ఎవరన్నారు? పేతురు గారు అంటారు కదా. పేతురు గారు క్రీస్తు వారిని ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకు తెలియదు అని అంటాడు? తెలిసినప్పటికీ కూడా క్రీస్తు వారితో పాటు పరిచర్య చేశాడు 3.5 సంవత్సరాలు కదా. అయినప్పటికీ నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. ఎందుకు తెలియదు అన్నాడు? భయం వలన కదా. సమాజంలో జీవిస్తున్నప్పుడు ఎవరైనా అధికారం కలిగి ఉన్నవారు, గొప్పవారు ఎవరైనా ఉన్న వారి మధ్యలో క్రీస్తు వారు ఎవరో తెలియదు అనేవాళ్ళు చాలామంది సంఘంలో ఉన్నారు కదా. చాలామంది విశ్వాసులు ఉన్నారు. సంఘానికి వెళ్తున్నప్పటికీ, విశ్వాసంలో ఉంటున్నామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో క్రీస్తు వారు తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. లేకపోతే ఏదో కొన్ని బెనిఫిట్స్ కోసం, కొన్ని రిజర్వేషన్స్ కోసం ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. నేను క్రైస్తవుని కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఆ విషయాన్ని మనకు మత్తయి సువార్తలో ఒక మాట చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదువుతాం. 32వ వచనాన్ని, 33 కూడా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఎరుగను అనే వాళ్ళు ఉన్నారు అనేగా దీని అర్థం. మనుష్యుల ఎదుట క్రీస్తు వారిని ఒప్పుకోని వారు ఉన్నారు. సీక్రెట్ క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారు. ఇంట్లో మాత్రమే క్రైస్తవులు, బయట కాదు. ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగానే మిగతా విషయాలు అందరూ లోకంలో ఏ విధంగా అయితే అందరూ జీవిస్తున్నారో వాళ్ళతో పాటుగా జీవించే ప్రయత్నం చేస్తుంటారు. ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రార్థన, లేకపోతే వాక్య ధ్యానం, సీక్రెట్ అది ఇక్కడ లేదు క్రైస్తవ్యంలో. నువ్వు లోపల క్రైస్తవునివి అయితే బయట కూడా క్రైస్తవునివే. లోపల క్రిస్టియన్ కాకపోతే బయట కూడా క్రిస్టియన్ కాకుండా ఉండాలి. మనుషుల ఎదుట నీ వెలుగు ప్రకాశించాలి, ఒక సాక్ష్యం రావాలి. అందుకనే కదా ఆయన 5వ అధ్యాయంలో కూడా అంటారు, మీరు వెలుగుగా పిలువబడ్డారు, మీరు వెలుగై ఉన్నారు. వెలుగు కనిపించకుండా ఉంటుందా కదా? క్యాండిల్ అంటించాము, లేకపోతే లైట్ వేసాము, కనిపించకుండా ఉంటుందా? కనిపించాలి, కనిపిస్తుంది. క్రైస్తవుడు వెలుగై ఉన్నాడంటే సాక్ష్యం కనిపించాలి. మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఈ సంఘం అలా ఉంది. ఫిలదెల్ఫియా సంఘము నువ్వు నన్ను ఎరుగననలేదు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, పరిస్థితులు కష్టంగా ఉన్నాయి, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు కష్టపడ్డావు, శ్రమపడ్డావు, అయినప్పటికీ నీ విశ్వాసం కొంచెమైనా, నీ శక్తి కొంచెమైనా నువ్వు నన్ను ఎరగననలేదు అంటే కష్టాలు వచ్చాయనే కదా అర్థం, శ్రమలు వచ్చాయనే కదా అర్థం, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయనే కదా అర్థం. ఆ పరిస్థితులలో కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఎరగననలేదు. కాబట్టి నేను నా తండ్రి ఎదుట నిన్ను కూడా నాకు తెలుసు అని నేను చెప్తాను, ఒక సాక్ష్యం చెప్తాను నీ గురించి నేను. ఇది క్రైస్తవులకు లేకపోతే సంఘానికి ఉండాల్సిన లక్షణాలు. చాలామంది
కొంతమంది అలా ఉంటారు, క్రీస్తు వారు తెలీదు అన్నట్టుగా సీక్రెట్ క్రైస్తవులుగా జీవించే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి కాన్సెప్ట్ అనేది క్రైస్తవ్యంలో లేదు. బయట కూడా క్రైస్తవులుగానే ఉండాలి. అయితే ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. ఇక్కడ ఒక సమస్య గురించి కూడా రాయబడింది. ఒక సమస్య ఉంది ఆ సంఘానికి. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకునేవారు సాతాను సమాజపు వారు అని రాయబడింది. ఈ మాట మనం ఎక్కడైనా చూసామా? ఈ కాన్సెప్ట్ మనం కొన్ని వారాల కిందట నేర్చుకునే ప్రయత్నం చేశాం. సేమ్ స్ఫురణ సంఘం కూడా ఇదే సమస్య గుండా వెళ్ళింది కదా. 8వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనంలో, 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. వారి వలన సంఘానికి, స్ఫురణ సంఘానికి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. వాళ్ళు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు, సంఘంలో ఉన్నారు. మేము క్రైస్తవులు కాకనే క్రైస్తవులమని చెప్పుకునేవాళ్ళు, యూదులు కాకనే యూదులని చెప్పుకునేవాళ్ళు. యూదులు కాకుండా యూదులని చెప్పుకునే వాళ్ళు ఎవరు అని అంటే మనం నేర్చుకున్నాం. మరి మీకు గుర్తుంటే ఒకసారి ఒకసారి చదివి ముందుకెళ్ళే ప్రయత్నం, ఒకసారి గుర్తు చేసుకుందాం మరొకసారి. రోమిలకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయము 28వ వచనంలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే. యూదులకు యూదుడు అని చెప్పాలి అని అంటే, లేకపోతే యూద జనాంగంలో లెక్కించబడాలి అని అంటే యూదుడు సున్నతి పొందాలి. సున్నతి పొందిన వాడే యూదుడు. అయితే ఇక్కడ రాయబడిన మాట, నువ్వు సున్నతి పొందిన వాళ్ళు యూదుడిగా చలామణి అవుతూ వాక్యాన్ని గైకొనని యూదులు చాలామంది ఉన్నారు. కేవలం శరీరంలో మాత్రమే సున్నతి తీసుకుంటున్నారు, బాహ్య పరంగా మాత్రమే సున్నతి పొందుతున్నారు, కానీ వాక్యానుసారంగా జీవించని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు అసలు యూదులే కాదు అని దీని వాక్యం యొక్క సారాంశం. బయట చెప్పుకున్నంత వరకు మాత్రమే కాదు, లోపల హృదయానికి సున్నతి జరగాలి, ఆలోచనలకు సున్నతి జరగాలి కదా, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. అప్పుడు మాత్రమే యూదుడు అని దాని అర్థం. అలాంటి వారి వలన నీకు కష్టాలు వచ్చాయి, నీకు శ్రమలు వచ్చాయి. యూదులు కాకనే యూదులమని చెప్పుకునేవారు నీలో కూడా ఉన్నారు, కానీ నువ్వు వారిని గుర్తించి నువ్వు సంఘములో చేర్చుకోలేదు. వారిని ఏమాత్రం సందేహించకుండా వారిని బయటికి గెంటి వేశావు, సంఘంలో లేదు. అలాంటి వారి వలన సంఘానికి నష్టం వస్తుందా లేదా? యూదులు కాకనే యూదులమని చెప్పుకునే వాళ్ళు అంటే వాక్యానుసారంగా జీవించని వారి వలన వాక్యానుసారంగా జీవిస్తున్న వారికి నష్టం కలుగుతుంది కదా. నిజమైన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు, అవిశ్వాసంలోకి తీసుకువెళ్తారు, వాళ్ళలా తయారు చేస్తారు అని ఈ విషయాన్ని ఫిలదెల్ఫియా సంఘము గ్రహించింది. అలాంటి వారిని, యూదులు కాకనే యూదులమని చెప్పుకున్న వారిని బయటికి ఏమాత్రము వారిని స్పేర్ చేయకుండా, సహించకుండా వారిని బయటికి గెంటి వేసింది అని ఎలా చెప్పగలము? వారిని గెంటి వేసింది అని ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటల్లో. 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను అంటున్నాడు. అంటే వాళ్ళు బయట ఉన్నారా, లోపల ఉన్నారా? సంఘంలో బయటికి వెళ్ళిపోయారనే కదా, బయట ఉన్నారనే కదా అర్థం. వాళ్ళను నువ్వు స్పేర్ చేయలేదు, అలాంటి వారిని నువ్వు సహించకుండా యూదులమని చెప్పుకుంటూ సంఘానికి వస్తున్న వారిని, వారి ప్రవర్తనను నువ్వు గుర్తించావు, వారిని బయటికి గెంటి వేసావు, పులిసిన పిండిని బయటికి పంపించేసావు అని అర్థం. ఎందుకు? పులిసినది మొత్తం ముద్దనంతా పులిసేలా చేసేస్తుంది కదా. అలాంటి వారిని నువ్వు ఉంచలేదు, బయటికి పంపించావు. అది పరిశుద్ధంగా జీవించడం అంటే. ఏది కూడా పరిశుద్ధత తనను అపరిశుద్ధపరుస్తుంది, అపవిత్రపరుస్తుంది అన్నది ఏది కూడా తన సంఘంలో ఉంచుకోలేదు ఫిలదెల్ఫియా సంఘం. ఏది కూడా తనలో ఉంచుకోలేదు. అందుకనే దానిని బయటికి పంపించేశావు. వాళ్ళని నేను ఇప్పుడు రప్పించి ఏం చేస్తాను? నీ పాదాల వద్ద చేరుస్తాను, నీ పాదముల మీద పడేలా చేస్తాను అని అంటున్నాడు కదా. వారిని రప్పించి వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితునని తెలుసుకున్నట్లు చేసేదను.
ఎంత అద్భుతమైన సాక్ష్యము ఈ సంఘం కలిగి ఉంది. వారిని రప్పించి నీ పాదాల ఎదుట పడేలా చేస్తాను, వారి తప్పులు తెలుసుకునేలా చేస్తాను, పొరపాటు తెలుసుకునేలా చేస్తాను, నిన్ను క్షమాపణ అడిగేలా చేస్తున్నాను, వారి ఆత్మీయతను బట్టబయలు చేస్తాను. ఎంత అద్భుతమైన సాక్ష్యం కలిగింది ఫిలదెల్ఫియా సంఘం. అలాంటి వారిని నువ్వు సహించలేదు, నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకునేలా చేస్తున్నావు, పరిశుద్ధమైన జీవితం జీవించేలా చేస్తున్నావు, నా వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నావు, నా వాక్యాన్ని నువ్వు కాదనలేదు, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా వాక్యాన్ని మాత్రం నువ్వు కాదనలేదు, వాక్యాన్ని హత్తుకున్నావు. కాబట్టి ఇదిగో నేను నీ ఎదుట తలుపులు తెరిచాను, వాళ్ళను రప్పించి నీ పాదాల ఎదుట పడేస్తాను, దీని వలన నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ అద్భుతమైన మాట కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అందరూ తెలుసుకునేలా చేస్తాను. అంటే దేవుడు వారి పక్షముగా ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసేలా చేస్తాను అని అంటున్నాడు. సంఘాన్ని నేను ప్రేమిస్తున్నా. ఎవరిని ప్రేమిస్తారు? జనరల్గా క్రీస్తు వారు ఎవరిని ప్రేమిస్తాడు? తనకిష్టమైన వారిని కదా, తన చిత్త ప్రకారం జీవిస్తున్న వారిని, తన వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని ప్రేమించడానికి ఆయన ఇష్టపడతాడు. వారిని ప్రేమించి ఏం చేస్తాడు? శత్రువులను పాదాల వద్దకు తీసుకొని వస్తాడు. ఏ సమస్య అయినా పాదాల వద్దకు తీసుకొని వస్తాడు. ఎలాంటి సమస్య అయినా, ఏ శత్రువు ఎంత బలవంతుడైనా, మనము కలిగి ఉన్నది, నీవు కలిగి ఉన్నది కొంచెమైనా, కొంచెము విశ్వాసమైనా, నువ్వు కలిగి ఉన్నది ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే, అందులోనే నువ్వు నమ్మకంగా జీవించే ప్రయత్నం చేస్తే, పరిశుద్ధంగా నిన్ను నీవు జీవించడానికి ఆయన వాక్యానికి అప్పగించుకునే ప్రయత్నం చేస్తే, ఆ సమస్య ఆ యూదులు కాకయ్య యూదులైనా, లేకపోతే అది ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద గుంపు అయినా, ఎంత పెద్ద కొండ అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, దానిని తీసుకొచ్చి నీ పాదాల వద్ద పాడేస్తాను. ఎందుకు? నువ్వు నా వాక్యాన్ని కాదనలా, నన్ను కాదనలా, పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నావు. ఇదే వాగ్దానము దేవుడు ఈరోజు నీకు నాకు కూడా చేస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాలి, మన సమస్యలన్నీ తీరిపోవాలి అంటే ఒక్కటే ఒక మార్గము ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను పరిశుద్ధుడను, సత్యస్వరూపిణి అని ఆయన పరిచయం చేసుకుంటున్నాడంటే, అదే పరిశుద్ధత నీలో, నాలో, మనలో ఉన్నట్లయితే, అదే సత్యమైన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకొని వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తే, దేవుడు మన ఎదుట పరిస్థితులనన్నిటినీ మోకరించేలా చేస్తాడు. ఆయన పరలోకంలో, భూలోకంలో ప్రతి చోట కూడా ఆయనకు అధికారం అనుగ్రహించబడింది. ప్రతి శక్తి మీద, ప్రతి వ్యక్తి మీద ఆయనకు అధికారం అనుగ్రహించబడింది. అది ఏదైనా కానీ మన కాళ్ళ ఎదుట తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఉండవలసింది పరిశుద్ధత, ఉండవలసింది సత్యమైన వాక్యాన్ని వెంబడించడం, ఉండవలసింది ఆయనను ఒప్పుకోవడము, ఉండవలసింది కొంచెమైన ఆ ఆవగింజలో నమ్మకంగా, సందేహం లేకుండా, అనుమానం లేకుండా విశ్వాసము. ఇది కలిగి ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన మన సాక్ష్యాన్ని మన గురించి చెబుతాడు, అందరికీ తెలిసేలా చేస్తాడంట కదా. అందరూ తెలుసుకుంటారు, నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. ఆయన మనల్ని ప్రేమిస్తే ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమను పొందుకోవాలి, లేకపోతే ఆయన మనల్ని ప్రేమించాలి అని అంటే ఈ లక్షణాలు, ఈ సంఘం కలిగి ఉన్న లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి. ఆయన ఏదైనా నీ పక్షముగా, నా పక్షముగా, మన పక్షముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్నును కాపాడెదను. ఇది లోకమంతటి మీదికి ఒక సమయం రాబోతుంది. లోకమంతటి మీదికి ఆ సమయంలో ఒక శోధన రాబోతుంది. అందరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము కూడా ఈ సమస్య గుండా, లేకపోతే ఈ శోధన గుండా, ఈ పరిస్థితుల గుండా వెళ్ళాల్సిందే. అది ఇంకా జరగలేదు, రాబోతుంది, త్వరలో రాబోతుంది. ఒక దేశానికి సంబంధించింది కాదు, భూలోక నివాసులందరి మీదకి ఒక సమస్య రాబోతుంది. దానిని ఏమంటున్నాం మనం? శ్రమల కాలం రాబోతుంది. ఆ శ్రమల కాలంలో 7 సంవత్సరాల శ్రమల కాలం అన్నాం కదా, ర్యాప్చర్, సంఘము ఎత్తబడుట.
సంఘం ఎత్తబడినప్పుడు, లేకపోతే ఈ లోకంలో 7 సంవత్సరాల శ్రమల కాలం వచ్చినప్పుడు ఈ సంఘాన్ని, ఏ సంఘాన్ని? ఫిలదెల్ఫియా సంఘాన్ని నేను కాపాడుతాను. ఎందుకు కాపాడుతానంటున్నాడు? ఈ ర్యాప్చర్ వీటి గురించి మనం ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేసాం. అది మీకు అర్థమై ఉంటుంది, మీకు జ్ఞాపకం ఉందని నేను ముందుకెళ్తున్నాను. ఆ ర్యాప్చర్లో సంఘం ఎత్తబడుతుంది. ఈ శ్రమల నుంచి ఆయన ఈ సంఘాన్ని తప్పిస్తాను. పరిస్థితుల అననుకూలత నుండి, లేకపోతే శ్రమల నుండి, కష్టాల నుంచి, ఈ లోకమంతా ఒక భయంకరమైన శ్రమలలోకి వెళ్ళబోతున్నాయి. ఈ శ్రమలలో నుంచి నిన్ను నేను తప్పిస్తాను అంటున్నాడు కదా. నీవు నా ఓర్పు గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను, కాపాడుతాను, నిన్ను కాపాడుతాను. ఎంత అద్భుతమైన వాగ్దానం! ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రమే కాదు, ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న లక్షణాలున్న సంఘాలన్నిటికి కూడా. ఆ సంఘంలో ఒకవేళ నీవు నేను మనము ఉంటే ఈ వాగ్దానము మనకు కూడా శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో మనల్ని ఆయన కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. లోకమంతటి మీదకి, లోకమంతా ఈ శ్రమల గుండా వెళ్తుంది, కానీ నువ్వు మాత్రం శ్రమల గుండా వెళ్ళవు. నువ్వు మాత్రం కష్టాల గుండా వెళ్ళవు, అననుకూల పరిస్థితుల గుండా వెళ్ళవు. అయితే నువ్వు చేయాల్సింది సంఘానికి ఉన్న లక్షణాలు నీలో, నాలో, మనలో ఉన్నాయా లేదా అని గ్రహించే ప్రయత్నం చేయాలి. మనం నేర్చుకోవాల్సింది దేవుని యొక్క సత్యస్వరూపియగు పరిశుద్ధుడగు దేవుడు చెప్తున్న మాట. దావీదు తాళపు చెవి కలిగిన వాడు చెప్తున్న మాట. పరలోక రాజ్యములో చేర్చడానికి అధికారం కలిగిన వాడు, తాళపు చెవి కలిగిన వాడు చెప్తున్న మాట. నీ ఎదుట, నా ఎదుట తలుపు తెరిచి ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తలుపు తెరియాలి అని అంటే మనము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే మనకు ఉండాల్సిన 2 లక్షణాలు: పరిశుద్ధత, ఆయన సత్యమైన వాక్యాన్ని పట్టుకోవడము, మనం కలిగి ఉన్న ఆ కొంచెంలో నమ్మకంగా జీవించడము కదా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ దాంట్లోనే నమ్మకంగా జీవించే ప్రయత్నం చేయడం. సమస్యలు వచ్చినప్పుడు నిలవబడడానికి ప్రయత్నం చేద్దాం. నలుగురిలో ఆయనను ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం. రహస్యంగా జీవించేది కాదు క్రైస్తవ్యం అనేది. మనము ఆయనను కాదనలేదు అంటే ఏదైనా పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఆయనను ఒప్పుకోవాలి. ఎస్, నేను విశ్వాసిని, నేను ఆయనను వెంబడిస్తున్నాను, నేను క్రైస్తవుని అని చెప్పగలిగే స్థాయిలో ఒక గొప్ప సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రతి పరిస్థితి నుంచి తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్.